ఇవాళ రైతుల సమస్యలు అయితే ఏం పరిష్కారం చేయట్లేదండి. మేము భూములు ఇచ్చేటప్పుడు ప్రతి వాళ్ళు కలెక్టర్లు ఈ అధికారులు ఉంటారని నిజంగా ఇక్కడ 50% మంది చిన్న రైతులకు కానీ ఎవరికి తెలియదు, మాకు కూడా తెలియదు. నిజం మాట్లాడితే నాయకుడిని చూసి ఇచ్చాం, సైబరాబాద్ అంత చేస్తాడు ఇంకా ఎక్కువ చేస్తాడని నాయకుడిని చూసిస్తే ఇప్పుడు కలెక్టర్ అదే మాట్లాడుతున్నాడు, కమిషనర్ మరి నాయకుడే చేస్తాడు, మేము మా చేతిలో ఏం లేదండి, వాళ్ళు రావాల్సిందే అంటే సిఆర్డీ రాసేటప్పుడు మీ సంతకాలు కావాలి, ప్రతిదానికి చేసేటప్పుడు రాజకీయ నాయకులు కావాలి. కమిషనర్ అదే కదా ఇప్పుడు చెబుతుంది, వెళ్ళిన దానికి రైతులకి లెక్కలేదు. మరి గోవిందమ్మ గారు అన్నట్టు అసలు లెక్కే లేదు, చిన్న రైతులు పోతే వీళ్ళెంత మీరేందండి మా దగ్గరకు మీరెంత అన్నట్టు, మా నెల సంపాదన లేదు మీ సంవత్సరం సంపాదన అవతల వాళ్ళు పోయింది అన్నట్టు చూస్తున్నారు. భూములు ఇచ్చేటప్పుడేమో ఓడమల్లయ్యలం మేమందరం, ఇచ్చిన తర్వాత ఇప్పుడేం బోడి మల్లయ్యలం అనమాట, చేతిలో జిక్కారులే వాళ్ళే తిరుగుతారు మా ఆఫీసుల చుట్టూ, మా జీతాలు మాకు వస్తున్నాయని. మేమైతే చంద్రబాబు గారిని చూసే ఇచ్చామండి భూములు, ఆయన ఏదో చేస్తాడని చెప్పి. ఇప్పుడు వీళ్ళు ఇదే మాట్లాడుతున్నారు, రాజకీయ నాయకులే రావాలి, ఆయన చేస్తాడండి, మా చేతిలో ఏం లేదు, మంత్రి గారు చెప్పాలి, ముఖ్యమంత్రి చెప్పాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇంకా అంతకాడికి మీరెందుకు అక్కడ, మీరు పోయి వాళ్ళనే కూర్చోబెట్టండి ఆ ప్లేస్లో, మీ పనులు మీరు ఏరే జిల్లాల్లో చేసుకోండి. సిఆర్డీ మీకు పెట్టింది 29 ఏళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి. ఎన్ని సమస్యలు చేశారు మీరు, గ్రీవెన్స్ అని పెడతాం, తీసుకొచ్చిన కాగితం పక్కన పడేయటం, గ్రీవెన్స్లో ఒక సమస్య అన్నది ఇచ్చారా? ఇక్కడ లోకల్గా మీరు అన్ని సిఆర్డీలు ఊరు పెట్టాము, పోయి తహసీల్దార్ని అడగండి పట్టుకోండి అంటున్నారు. వాళ్ళ దగ్గరికి పోతే మాది లేదండి, పై దాకా వెళ్ళాల్సింది, ఇది మా పరిధిలో లేదు. ఇంకేంది మీరు పెట్టింది ఇక్కడ వాళ్ళు ఎందుకు, మేము వెళ్ళి అడగటానిక నా కాగితం తీసుకొని కూర్చోడానికి వాళ్ళు ఉంది. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నామండి, ముఖ్యమంత్రి గారు కానీ నారాయణ గారు కానీ నేను చేస్తాను అని చెప్పేసి ఆ రోజు మీరు అందరు సిఆర్డీ మీకు అప్పచెప్పినందుకు నారాయణ గారు ఇప్పటికైనా మా జేఏసీ ఉంది, మీరు గత 5 సంవత్సరాల్లో కోర్టులో జగన్ గారు ఎన్ని కేసులు వేశాడో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి, ఈ కేసులు సాల్వ్ చేసింది ఎవరు, మమ్మల్ని నడిపించింది ఎవరు, మేము ఇదంతా చేయడానికి కారణం జేఏసీ. వాళ్ళు జేఏసీని కూడా మీరు లెక్క చేయట్లేదు. మేము వాళ్ళని అండ చేసుకొని మేము మహిళలు ముందుకు వచ్చామంటే మా వెనక వాళ్ళు సెక్యూరిటీ ఉందనే వచ్చాం, అంతేగాని ప్రధానికి మీరు మహిళలు ఉండారు గెలిచాం వాళ్ళు చేశారంటే మా వెనక జేఏసీ అనే సెక్యూరిటీ ఉంది. ఇన్ని కేసులు పెట్టించుకున్నా, ఒక్కొక్కళ్ళు 25 కేసులు ఆడాళ్ళ మీద పెట్టినా, ఇంకోసాటికి మేము దూకుడుగా పోయినా మా వెనక సెక్యూరిటీ, అది జేఏసీ.